వీడియో ఒక రీల్స్ లో ఉండబోతుంది. ఎంత రా ఎప్పుడు లేటే గైస్. దీపు ఏదో ఒకటి సదురుతూనే ఉంటాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలా క్రేజీ ఫన్ ఉండబోతుంది. ఎందుకంటారా, ఈరోజు లైక్ మా గురించి మా ఇద్దరికి ఎలా తెలుసు, ఎంత తెలుసు అని. అండ్ రాంగ్ ఆన్సర్ నేను క్వశ్చన్ చేస్తా దీపుకి, అంటే నాకు ఎక్సెట్రా ఫేవరెట్ ఫుడ్ ఏంటి అది ఇది అని చెప్పని. ఒకవేళ తను కానీ ఆన్సర్ రాంగ్ ఇస్తే ఒక షాట్ తెలుసు. ఇది ఏంటి షార్ట్స్ ఇలా చెప్పి. ఈ షార్ట్స్ ఏంటంటే ఇది ఏంటది, ఉసిరికాయ. ఉసిరికాయ కాదు, ఉసిరికాయ ఏదో కాయ, ఉసిరికాయ. అందులో మళ్ళా అల్లం అండ్ ఉప్పు కలిపి చేసాం. గుడ్ ఫర్ హెల్త్, బట్ మనం తాగం కాబట్టి ఇలాంటివి పెట్టుకొని తాగాల్సుకోవాలి. నేను కొన్ని క్వశ్చన్స్ నా గురించి అడుగుతా అండ్ సేమ్ తను కూడా చెప్పు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి గేమ్స్ లో దీపు చాలా తొండి చేస్తాడు, అందుకే ముందే క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకోవాలి. నేనేం తొండి చేయను, తొండి చేసేది ఏమనే ఆన్సర్స్. గైస్ నేను క్వశ్చన్స్ రాసాను అండ్ క్వశ్చన్ అడిగిన నెక్స్ట్ మూమెంట్ ఆన్సర్ కూడా రాసేసి నేను మీకు చూపిస్తాను. అంటే వాడు చెప్పేది నేను మళ్ళీ కావాలని చెప్పి రాంగ్ చెప్తాను అనుకుంటా. చీటింగ్ చేయడానికి చిట్టి ముందు ఉంటుంది. సుష్మా, చీటింగ్ చిట్టి సేమ్. చిట్టి చీటింగ్ అంటే చిట్టే. నేను ఎప్పుడు ఎవరిని చీట్ చేయ గైస్. చీటింగ్ అంటే అది కాదు. చిన్నప్పుడు మనము గేమ్ ఆడతావు, తోదిరి తొండి వేస్తారు. ఇష్టం తొండి మొక్క నిజంగానే. నో, ఇప్పుడు తెలిసిపోతుంది గైస్ మీరు తొండి ఎవరు వేస్తారు. నేను స్టార్ట్ ద వీడియో. దీప్ ఎప్పుడు లేటే, నేను ఆల్రెడీ క్వశ్చన్స్ రాసేసుకున్నా. హీ ఈస్ స్టిల్ రైటింగ్. మొత్తం షార్ట్స్ ఫిక్స్ అయిపోవాలి, చిట్టి రెడీగా ఉండాలి. అసలుకి నేను రాసే క్వశ్చన్స్ కి ఫేవరెట్ ఏదో నాకు కూడా తెలియదు. ఇది చూసినారా, ఇప్పుడు ఇందాక నేను తొండి అని. స్కిడింగ్ అది నాకు తెలుసు. ఎంత తెలివితేటలు చూపించినా అవన్నీ మనం కూడా పనికిరాం. జల్దీ రాయ. జామ్ మనిషి ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ దీపు. ఎన్ని క్వశ్చన్? 5 క్వశ్చన్స్. మరి అన్ని ఎక్కువ రాయాలి, కొంచెం ఈజీ కూడా రాయాలి కదా గైస్. నా ఇష్టం అది. ఇట్స్ మై విష్. అంత కాపీ కొడుతున్నా దాంట్లోకి రాయన్నా ఇంతసేపు రాస్తూ దండన అయిపోయింది. అంటే నా రైటింగ్ ఎంత బాగుండదు కాబట్టి. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఇందులో ఇంకో రూల్ ఏంటంటే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడగగానే నేను ఇందులో ఆన్సర్ రాసేస్తా. నేనేం చూడను కానీ జస్ట్ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ పట్టుకో, నువ్వు మైక్ పట్టుకో. సో ఇప్పుడు చీటింగ్ వేసి గమనించండి. చీటింగ్ అంటే చిట్టి, చీటింగ్ అంటే చిట్టి అంటే చీటింగ్ అంటే చిట్టి. ఎంతసేపు రాస్తుంది చిట్టి? అసలుకి ఇక్కడ సీరియస్ తెలుసా, ఇప్పుడు ఆమె ఏదో క్వశ్చన్ చూసినా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మల్టిపుల్ ఉంటది. అంటే ఇప్పుడు సరే, ఫస్ట్ క్వశ్చన్ ఫేవరెట్ ఫుడ్ కరెక్ట్. అగో చూసిరా, ఫేవరెట్ ఫుడ్ అన్నా. తనకు కూడా తెలుసు గైస్ ఆ ఫేవరెట్ ఫుడ్. నువ్వు డైలీ ఒకటి మారుస్తావు, ఏమని చెప్పాలి? నేను ఎప్పుడు ఒకటి అడుగుతా, అదే అడుగుతా. నూడిల్స్. నో, నూడిల్స్. చీటింగ్ చిట్టి మొన్న 2 ఎందుకు చూసినా చీటింగ్ తప్పుకోదు. ఏదో ఒక్కటి చెప్తా, ఒక్కటనే చెప్తావేమో అని 2 రాస్తా. ఎప్పుడు నూడిల్స్ అంటే కదా చీటింగ్. ఇది నేను ఒప్పుకొని చెప్పేసిన. నాకే కనిపిస్తలేదు. ఓరియో షేక్ అండ్ షవర్మా. నూడిల్స్ ఎప్పుడెప్పుడేదా? అరే చీటింగ్ లేదు మరి. వీడియో అది రాయకపోతే తప్పు చూసిరా, ఒప్పుకుంది రాయలే అని. సో నూడిల్స్ ఇష్టం తనకు, కానీ కావాలని మార్చు. ఓరియో షేక్ అండ్ షవర్మా అండ్ నూడిల్స్ థర్డ్ వన్. థర్డ్ వన్ అంటే అది కూడా రాదు కదా మరి. తాగు ఇప్పుడు, తాగు. అందుకే గేమ్ దూరం ఉంటా. తాగు. ఓకే, పై ఇప్పుడు నేను నాది కూడా నేనే పోసుకుని నేనే వస్తారా? సరే తాగు. ఎక్స్ప్రెషన్ ఓకే, ఇట్స్ ఓకే. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇదే బాగుందా? ఇదే బాగుంది. దీపు ఫస్ట్ ఆన్సర్ అయ్యి. అమ్మో దీపు అస్సలు చీటింగ్ చిట్టి రెడీగా ఉంటుంది. ఇప్పుడు నా నెక్స్ట్ షార్ట్ తీసుకోవడానికి. నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి? స్టేటా లేకపోతే వేరే ప్లేస్? నేను ఏమన్నా అది కొంచెం క్లూ ఇస్తా. నువ్వేమో క్లూ ఇచ్చావా? చీటింగ్ గీటింగ్ సంబంధం. నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి?
నువ్వు నాకు ఏం చెప్పలే, ఏం అడిగినావు అంటే నా ఫేవరెట్ ఫుడ్ ఏంది. క్లోజ్. ఇప్పుడు ఇటాలియన్ అని అడిగినావా, లేకపోతే తెలుగు తెలంగాణ అడిగినావా, ఆంధ్ర ఓన్ టాస్క్ నువ్వు అడుగు. చెప్పు. నాకు తెలియదు. తినకపోతే షార్ట్ అడిగి చెప్పు. అవన్నీ చెప్తారా ఇందాక తొండను నేనేం చేస్తలేదు. చెప్పు అన్న. చెప్పన్నా చెప్పనా చెప్పు. అసలు స్టేట్ కంట్రీ చెప్తే ఎట్లా తెలుస్తుంది గైస్ నాకు. తెలియాలి. దానికి ఏమంటారు? నాతో ఆడిపోలేదా, నేను తాగలేదా, ఇప్పుడు నువ్వు తాగా. చెప్పు. తెలుగు కేరళ. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చి విలేజ్. విలేజ్ కేరళ కేరళ సిటీ, అది కేరళ స్టేట్, అది విలేజ్ గైస్. నేను ఏమన్నా కేరళ విలేజా? ఈట పాస్ అయినా డిగ్రీ బై మిస్టేక్ పాస్ అయినా. కేరళలో విలేజెస్ ఉన్నాయా? నేను ఏమన్నా ఫేవరెట్ ప్లేస్, నాకు విలేజ్ అనే ప్లేస్ చాలా ఇష్టం. నువ్వు విలేజ్ అని పేరు చెప్పలేదు, సో యూఆర్ రాంగ్ కాబట్టి, తప్పు కాబట్టి తాగాలి. ఇంకా నాకు మరి ఇంత పోసుకున్నాడు, నాకు ఇంత పోసుకున్నాడు. సరే అంతే పోసుకున్నా నేను కూడా. అయ్యో ఇప్పుడు తెలుస్తావు నా ఫేస్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏ ఫేస్ తాగబోతే దౌడ సైడ్. అయ్యో అయ్యో ఎలా ఉందా టేస్ట్? ఎలా చాలా బాగుంది కదా. చెప్పు ఎలా ఉందో, మాటలేవేంట్రా ఇష్టం. నేనే ఇంకా తాగి మాట్లాడకండి ఇస్తాం అట్లా ఉంటుంది. మనతో ఎట్లా చెప్పు, టేస్ట్ చెప్పరా ఆడియన్స్ కి. నువ్వు ట్రై చేదా? గుడ్ ఫర్ హెల్త్ చెప్పరా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ మై ఫేవరెట్ ప్లేయర్? ఏం ప్లేయర్? క్రికెట్ ప్లేయర్. అట్లా చెప్పు మరి. ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయరా, కబడ్డీ ప్లేయరా? హూ ఇస్ మై ఫేవరెట్ ప్లేయర్? ఇక్కడ ఇంకొకసారి మార్చుకుంటది, టెస్ట్ క్రికెట్ కి మార్చుకుంటది, ఓడిఐస్ కి మార్చుకుంటది, వరల్డ్ కప్ కి మార్చుకుంటది, ఐసీసీ T20 వరల్డ్ కప్ కి ప్లేయర్ మార్చుకుంటది, అన్ని మార్చుకుంటది. ఒక మన ఇండియన్ ప్లేయర్స్ లో ఇన్ని మార్చుకుంటది. ఆన్సర్ వచ్చేసి పక్కా శ్రేయస్ అయ్యర్. రాంగ్ ఆన్సర్. రోహిత్ శర్మ. ఫస్ట్ ఏమన్నా రోహిత్ శర్మ చెప్పలే. వీడియో చూసుకో ఒకసారి. రోహిత్ శర్మ ఫస్ట్ చెప్పిండు. రోహిత్ శర్మ. నేను స్టార్టింగ్ లో వింటా గైస్, స్టార్టింగ్ రోహిత్ శర్మ అన్న చీటింగ్ ఆడుతుంది. చీటింగ్ అయితే తొక్కలేదు ఇప్పుడు. తాగు పద. నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. 45. ముక్కలు పెడతా మైకు. సౌండ్ లేదేంటి? బాగుంది గైస్, నిజంగా బాగుందన్న. నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ అందరు అనుకుంటారు వీళ్ళ పేరుకే అన్న చెల్లెలు, వీళ్ళిద్దరు ఎవరి గురించి ఎవరికి ఏం సరిగా తెలియదు అని. అట్లా లేదు గైస్, మా చెల్లె డైలీ ఒకటి మార్చుకుంటుంది. సేమ్ అదే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మై ఫేవరెట్ ఫుడ్. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. అదంటే పిచ్చి. అందులో వైట్ ఫ్రైడ్ రైస్ ఉంటది, మనకి చాలా ఇష్టం. వైట్ కలర్ ఫ్రైడ్ రైస్. దాని ముందు చికెన్ ఫ్రైడ్ రైస్. ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం నాకు. ఆమె చికెన్ చెప్పింది. డజంట్ మ్యాటర్. మరి ఏ ఫ్రైడ్ రైస్ ఉట్టి ఫ్రైడ్ రైస్ తింటారా గైస్? కాదు అరే ఫ్రైడ్ రైస్ అంటే ఏ ఫ్రైడ్ రైస్? ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకు ఇష్టం. అది చెప్పాను. చికెన్ అన్నో, ఉట్టి ఫ్రైడ్ రైస్ అన్నో అన్నీ ఓకే, బట్ నువ్వు ఎగ్ యాడ్ చేయలేదు. రెడీ ఫర్ టేక్ ద షాట్. రెడీ గైస్ ఇది మీరే న్యాయం చెప్పండి. ఫ్రైడ్ రైస్ అంటే ఓకే కదా గైస్, చికెన్ అయితే ఏంది? ఎగ్ ఏ ఫ్రైడ్ రైస్ అంటే తెలుస్తుంది. పన్నీరా, వెజ్జా, నాన్ వెజ్జా అని తెలుస్తారా? తాగముందు తక్కువ వస్తుంది చెల్లకి. ఇప్పుడు అరే నటిస్తున్నావా జీవిస్తున్నావా? ఏం కాదు. అయ్యా చూస్తున్నా. అందుకనే గైస్ ఎలాంటివి కూడా తాగుతున్నాం అప్పుడప్పుడు, మనకు అలవాటు ఇలాంటివి. బట్ ఒకటి. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ మై ఫేవరెట్ కలర్? ఇది కూడా చీటింగే. రోజు ఒకటి మార్చుకుంటది, రోజు ఒకటి చేసుకుంటది. అందుకే గేమ్ నేను ఆడదని చెప్పేసి చెప్పాలంటే యాక్చువల్ చెప్పాలంటే ఫేవరెట్ కలర్ చెప్పరా? బ్లాక్. చీటింగ్ చేస్తే తెచ్చిపోతుంది. ఏం రాసిందాడు? బ్లాక్. చూసినా, నేను కరెక్టే రాస్తా కానీ కరెక్ట్ చెప్తా కానీ మార్చుకుంటుంది, చీటింగ్ చేసుకుంటా అంత. అండ్ మై థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నా ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచర్ హూ ఇస్ ద ఫేవరెట్ మేడం? అది దట్ ఇస్ నాకు ఒకటే ఫేవరెట్ టీచర్ ఉంటారు. నాకు ఫేవరెట్ టీచర్ అది ఎప్పుడైనా అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఎంఎస్సీ కంప్లీట్ అవ్వచ్చు.
హూ నోస్. గైస్ వాడికి ఇంటర్ లో ఒక ఫేవరెట్ టీచర్, ఒక ఫేవరెట్ సార్ ఉన్నారు, 10th లో ఫేవరెట్ టీచర్ ఉన్నారు, ఇప్పుడు డిగ్రీలో ఫేవరెట్ టీచర్, డిగ్రీలో కూడా ఫేవరెట్ టీచర్ ఉండే, అండ్ ఇప్పుడు ఎంఎస్సీ లో కూడా ఫేవరెట్ టీచర్ ఉండే. నాకు అంటే వాళ్ళకి నేను ఫేవరెట్ స్టూడెంట్ కాబట్టి నాకు తప్పు కాదు, బట్ బట్ ఐ నాకు డోంట్ ఒక్కరే. నో లైక్ ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ తెలియదు, ఏదో ఒకటి చెప్పు అది టీచర్ ఐ గెస్. సో అరే నువ్వు పేర్లు ఎందుకు చెప్తున్నావు చుట్టి, వాళ్ళు వీడియో చూస్తారు చుట్టి, ఎందుకు పేర్లు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అందరూ. వీడి ఫేవరెట్ టీచర్ 10th క్లాస్ సరిత మ్యామ్, బయాలజీ ఫిజిక్స్ మేడం. బయాలజీ ఫిజిక్స్ రాంగ్ ఆన్సర్. సరే చెప్పు, అందులో రాసుకొని చూపి ఎవరు. నాకు డిగ్రీలో ఒక మేడం అంటే ఒక మేడం ఇష్టం, ఫేవరెట్ స్టూడెంట్ ఎందుకంటే అవును ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇప్పుడు డజన్ మ్యాచ్ పనికిరా మేడం కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చచ్చిపోయి కాదు. సీరియస్లీ టీచర్ 10th ఒక ఫేవరెట్, ఇంటర్ ఒక సార్, డిగ్రీ ఒక ఫేవరెట్, ఇప్పుడు మాస్టర్స్ లో ఒకటి. నేను ఆ నలుగురు పేరు చెప్పిన, అందులో ఇంగ్లీష్ టీచర్ పేరు కూడా ఉంది. అరే అంత ఫుల్ ముస్లిం మన అయిపోద్దా. ఫేవరెట్ వా రకరకాలుగా ఉందా. ఇది గుడ్ ఫర్ హెల్త్ శిల్ప. పెట్టింది ఎట్లా చెట్టి చెప్పు, ఎలా ఉంది చెప్పు, ఒకసారి పెట్టండి. ఎలా ఉందో బాగుంది, బాగుందన్నా, నిజం తీయగా ఉంది. కానీ తీయ ఉంది. మై ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు చెప్పు ఫేవరెట్ ప్లేస్. మాకు అడిగిన వాళ్ళు క్లూస్ అని చెప్పి నువ్వు చెప్పు మరి. ఎందుకు చెప్పు రేపు ఇది తల్ల బిడ్డ ఏం చేయాలి, ఇదేంటిది చెప్పు. నువ్వు ఈయనప్పుడు నేను ఎందుకు అరే నాకు అంటే అసలు నేను ఏం కదా, నువ్వు ఇస్తుండే సరే నేను మంచోని కాదు, నువ్వు మంచిదాని చెప్పు. కాదు, నువ్వు ఇట్లా చేస్తే అరే నేను మంచోని కాదు రే భయ్, నువ్వు మంచిదాని. బట్ నాకు తెలిసి ఈమెకు కేరళ అంటుంది, వియట్నాం అంటుంది, రెండులో ఒక డౌట్ నాకు. వియట్నాం కంట్రీ అది కానీ కేరళ కానీ రెండే ఉండొచ్చు, బట్ మాక్సిమం ఊక కేరళ గురించి చెప్తున్నా. వియట్నాం అంటే ఈ మధ్య చెప్తున్నా, కేరళ ఎప్పుడు చెప్తున్నారు. సో కేరళ చెప్పు, కేరళ ఏదో ఒకటి చెప్పు. కేరళ రైట్ ఆన్సర్. దిశరా రైట్ ఆన్సర్ చెప్పాను. కేరళలో వెడ్డింగ్ ఉంటది గైస్, ఒక రేంజ్ ఉంటది. ఎవరైనా అక్కడ పెళ్లి చేసుకుంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. కేరళ సూపర్ ఉంటది గైస్, నాకు చాలా ఇష్టం కేరళ. అండ్ నా 4th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్? ఇప్పుడు చెప్తా జోడిగా. మనీ ఈస్ట్. అరే అరే కరెక్ట్ చెప్పలేదు, నేను కరెక్ట్ అని చెప్పలేదు ఇంకా. అరే నేను చెప్పలేదు ఇంకా. మనీ ఈస్ట్ ఇన్ని సీజన్స్ ఉంటాయి గైస్. దీపుకు చాలా ఇష్టం. దాని తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ కానీ వేరే వెబ్ సిరీస్ ఇద్దరం కలిసి చూసాం, కానీ నేను లేకుండా వాడు ఒక్కడు చూసింది మనీ ఈస్ట్. అరే నీకు కరెక్ట్ అని చెప్పలేరు ఇంకా. ఫోన్లో చెప్పి ఇంకోటి కరెక్ట్ అని చెప్తాం, మీకు ఊకే ఏడుస్తాను. మనీష్ నాకు ఎందుకు ఇష్టం అంటే అతను అక్కడ ప్రొఫెసర్ నాకు ఉంటాడు, మీరు చూసుంటే ఆల్రెడీ చూసుండొచ్చు. బట్ మనీష్లో వాడు మాటలకి వానికి అన్నికి వేరే లెవెల్. అసలు ఆ స్టోరీ కానీ ఆ దొంగతనం వేసాడు క్రేజీ అంటే క్రేజీ. ఆ ప్రొఫెసర్కి డైహార్డ్ ఫ్యాన్ అయితే. ఇప్పుడు చెప్దాం, వాట్ ఈస్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. నేను ఆన్సర్ అలా ఉన్నాయి. నా ఫేవరెట్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి ఉంది, వెనస్డే ఆడమ్స్ ఒకటి ఉంది. ఒకటే చెప్పాలి. రెండు ఫేవరెట్ సిరీస్ అంటే రెండు చూస్తూ ఉంటే ఒకటే చెప్పాలి. రెండిట్లో ఒకదానికి నేను కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఇష్టం, బట్ స్ట్రేంజర్ థింగ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ స్ట్రేంజర్ థింగ్స్. నో వెడ్నెస్డే ఆడమ్స్. చీటింగ్ ఇది డైలీ చూస్తుంది. చూపెట్రా వెడ్నెస్డే. నువ్వు అసలు వాట్ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ రాయనా? గైస్ నాకు రెండు ఇష్టం, కానీ వెడ్నెస్డే ఆడమ్స్ వాడే చెప్పిండు. వెడ్నెస్డే ఆడమ్స్ లాగా ఉందాం అనుకుంటా, చాలా ఇష్టం. వెడ్నెస్డే ఆడమ్స్ సిరీస్ అంటే చాలా ఇష్టం. నేను రాసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈమె రాసుకుంది వెబ్ సిరీస్ గురించి. వెడ్నెస్డే ఆడమ్స్ ఇస్ మై ఫేవరెట్ సిరీస్. లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు రావద్దా? ఎందుకు తప్పే. అరే అవును కదా, అంతలే తాలే తాలే. మెల్లగా మెల్లగా అయితే అవుతుంది. ఎంత పోసిన నేనే వస్తాం మళ్ళీ. ఇది చీటింగ్. ఇది నాకు ఎంత వచ్చినా అంత వచ్చినా తాగు. వాటర్ నేను ఇంకా వాటర్ ఇస్తున్నా వాడి ఇవ్వలేదు. లాస్ట్ క్వశ్చన్, we will end up with this question. నాకు ఉంటదేమో అనిపిస్తుంది ఈసారి. వాట్ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్? ఈ రెండు ఉన్నాయి గైస్, ఒక్కటి లేదు వీడికి. అమ్మ ఇప్పుడు రెండిట్లో నాకు మ్యాథ్స్ ఫిజిక్స్, అంటే మ్యాథ్స్ సైన్స్ అనుకోండి చాలా ఇష్టం. మ్యాథ్స్ సైన్స్ రెండు ఇష్టం, కానీ ఇప్పుడు ఆ రెండిట్లో ఏది చెప్పాలి.
ఇప్పుడు గైస్ సైన్స్ లో ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ వస్తుంది, ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఒకవేళ నేను సైన్స్ చెప్పిన అనుకో అది కరెక్ట్ అని అనుకోవాలి. ఒకవేళ వీడు బయాలజీ ఫిజిక్స్ వేరే చెప్తే, బట్ వీడికి మ్యాథ్స్ సైన్స్ ఇష్టం, నాకు అర్థం కాదు. ఒక గంట చెప్తావా? సైన్స్ సైన్స్ రాంగ్ ఆన్సర్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్. ఇంగ్లీష్ యాక్చువల్లీ చిన్న ఇంగ్లీష్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను 10th లో కూడా నాకు 10 పెట్టిన ఇంగ్లీష్ వచ్చింది. ఏందో రాకపోతే చెప్పవా? కన్నడ బ్యాచ్ కాయసీలు కన్నడ బ్యాచ్కి నాకు వచ్చాను చెప్తాను 10 పెట్టాను అంటే మా కాల్ అవుట్ 10 పెట్టి వచ్చేది వేరే విషయం. కానీ నా పంచిగా నేను మార్చేసుకొని ఇంగ్లీష్ పెట్టేసుకున్నాను. అరే అవురా భయ్, నువ్వు సైన్స్ నేను మాట్లాడి ఫస్ట్ ఇడా యాక్చువల్లీ నాకు చీటింగ్ ఇప్పుడు షార్ట్. సో ఇప్పుడు శిల్ప షార్ట్ తీసుకుంటాం. షార్ట్ వీడికంటే అప్పుడే మంతుందంటే ఇప్పుడే మార్చేసుకున్నాడంట. మార్చుకున్నప్పుడు నాకు చెప్పాలి కదా. ఇక మిగిలిపోయిందని మొత్తం పోయాకు. నాకు ఎంత వర్షం నాకు కూడా వర్షం వామిటింగ్ చేసుకో సంబంధం లేదు. అరే మైక్ చెట్టి కెమెరా మిస్ అయింది. అది క్రేజీ. ఎలా ఉంది మొక్క చుట్టూ చెప్పు. ఎలా ఉంది చెట్టు? నీళ్ళే అందులో. లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఎండ్ చేద్దాం వీడియోని. అయిపోయింది, ఇంకా క్వశ్చన్స్ క్లోజ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరిలో ఒక షార్ట్ దగ్గర కూడా కమెంట్ చేయండి. జెన్యున్ గా ఎవరు ఆడారు? తొండ ఎవరు తొండ ఆడింది ఏమైనా నేను కాదు, నేను నిజాయితీ ఉంటే ఎక్కడైనా సరే. తొండి తోతిరి అంటే చీటింగ్ చెప్పే కదా ఫస్ట్. చీటింగ్ అంటే చిట్టి, చిట్టి అంటే చీటింగ్ తెలుస్తుంది అన్న వాళ్ళకి. తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఓవర్ మార్క్స్ కూడా వెబ్ సిరీస్ రపరప. యాక్చువల్ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి, చూపించి 5th క్వశ్చన్. 10th జీపీ ఉంది గైస్, నాకు తెలుసు. అది రాసుకుంది కావాల షార్ట్స్ కొట్టిపోయినకి వెబ్ సిరీస్ చెప్పింది. చీటింగే కాదు ఇది. ఎంత చీటింగ్ చేసినా గెలిచేది మాత్రం. ఓకే గైస్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. దీపు చిట్టి. చీటింగ్. బాయ్.